హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఏపీ లా సెట్ కి సంబంధించి ముఖ్యంగా 3 అప్డేట్స్ అయితే మనం చూద్దాము. ఫస్ట్ వచ్చేసి మనకు 1వ తారీఖు వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది. ఇంకా ఎవరైతే రిపోర్ట్ చేయకుండా అడ్మిషన్ తీసుకోకుండా ఉన్నారో రేపటి వరకు అంటే 1వ తారీఖు వరకు వెళ్ళి మీరు అడ్మిషన్ ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు. ఇది మంచి విషయం అని చెప్పుకోవాలి. రెండో పాయింట్ మనం చూసినట్లయితే బీసీఐ క్యాన్సిల్ 2 కాలేజెస్ అప్రూవల్స్ అంటున్నారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి సంబంధించి అప్రూవల్స్ ఇవ్వాలి ప్రతి సంవత్సరం కూడా. అందులో కొన్ని కాలేజెస్ ఇక్కడ లిస్ట్ ఇచ్చారు. కేఎంఆర్ గాని వేరవల్లి గాని ఇవన్నీ కూడా కొంచెం పెండింగ్ లో ఉన్నాయని చెప్పి అయితే ఇప్పుడు అఫీషియల్ గా ఇక్కడ వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. రాయలసీమ లా కాలేజ్ తిరుపతి అండ్ కేఎంఆర్ లా కాలేజ్ పుత్తూరు, ఈ 2 కాలేజెస్ కూడా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అప్రూవల్స్ అనేది ఆపేయడం జరిగింది. ఎప్పుడు అంటే 2025-26 సంవత్సరానికి. సో ఈ 2 కాలేజెస్ ఎవరైతే ఫేజ్ 1 లో పెట్టుకున్నారో అలాగే ఆల్రెడీ అడ్మిషన్స్ తీసుకున్నారో ఇప్పుడు మళ్ళీ మీరు ఫేజ్ 2 కి అయితే అప్లై చేసుకోవాలి అని అయితే చెప్పడం జరుగుతుంది. ఎవరైతే ఆల్రెడీ అడ్మిషన్స్ తీసుకున్నారో వెళ్ళి క్యాన్సిల్ అయినా చేసుకోండి, లేదా ఏం చేస్తారనేది అక్కడ మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఏదేమైనప్పటికీ వాళ్ళు ఇచ్చే సజెషన్ ఏంటంటే అప్లికెంట్స్ మే ఎక్సర్సైజ్ దేర్ ఆప్షన్స్ ఫ్రెష్ ఫేజ్ 2 అని చెప్పి అంటున్నారు. ఫేజ్ 2 లో అయితే మళ్ళీ పెట్టుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఈ 2 కాలేజెస్, రిమైనింగ్ కాలేజెస్ ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. వాటికి అప్డేట్స్ ఫేజ్ 2 కల్లా వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటిలో ప్రస్తుతానికి తీసుకోండి. జాయిన్ అయ్యేటప్పుడు మాత్రం మీరు ముందుగానే చెప్పి చూడండి. ఇక్కడ ఏదైతే లిస్ట్ ఇచ్చారో ఇక్కడ పైన కొన్ని కాలేజెస్ ఇచ్చారో అవి చూసుకోండి. నెక్స్ట్ మూడో విషయాన్ని మనం చూసినట్లయితే సీట్ రాని వాళ్ళు ఏం చేయాలి అనేది మనం మాట్లాడుకుందాము. చాలా మందికి సీట్ రాలేదని చాలా బాధపడుతూ ఉన్నారు. కొంతమందికి మంచి ర్యాంక్ వచ్చినా సరే రాలేదని చాలా బాధపడుతున్నారు. కొన్ని సార్లు కొన్ని ఎర్రర్స్ వల్ల కూడా అలాంటి మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. మనం దాన్ని ప్రూవ్ చేయలేము కాబట్టి ఇంక మనం బ్యాడ్ లక్ అని చెప్పుకోవాలి. సో మొత్తానికి అయితే సీట్ రాలేదు, మనం ప్రస్తుతానికి ఏమీ చేయలేము. చాయిసెస్ ఉన్నాయి మీకు. ఒకటి, ఫేజ్ 2 వరకు వెయిట్ చేసి ఫేజ్ 2 లో కూడా పార్టిసిపేట్ చేయండి. ఆల్మోస్ట్ అన్ని కాలేజెస్ కూడా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఫేజ్ 2 ఇంకో 15 డేస్ లో అయితే మనకు ఉండడం జరుగుతుంది. రెండోది ఏంటి, అప్పటిదాకా నేను వెయిట్ చేయలేను అయితే పేమెంట్ సీట్ కి అయితే వెళ్ళండి. దీన్నే మేనేజ్మెంట్ సీట్ అంటారు. ఇది కాలేజ్ వాళ్ళే డిసైడ్ చేయడం జరుగుతుంది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కొన్ని సీట్లని కాలేజెస్ వారు అమ్ముకోవడానికి అయితే అలౌ చేస్తారు. అందులో 10-15 సీట్లు కాలేజీకి వచ్చి ఉంటాయి. అవి వాళ్ళకి నచ్చిన రేట్ పెట్టుకొని అయితే వారు ఇచ్చేయడం జరుగుతుంది. సుమారుగా 50,000 నుంచి 70-80,000 దాకా అయితే కాలేజ్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మీరు మీకు తెలిసిన వాళ్ళ ద్వారా లేదా మీరు వెళ్ళి బాగా రిక్వెస్ట్ చేస్తే కొంచెం తగ్గించే అవకాశం ఉంది. 50 బిలో అయితే కొంచెం రీజనబుల్ గా మీరు తీసుకోవచ్చు. అలాగే కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మీరు ఒకవేళ తగ్గించమని అడిగితే వాళ్ళు ఇవ్వరు మీకు, ఎందుకంటే దానికంటే ఎక్కువగా పెట్టి కొనుక్కునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి. సో యావరేజ్ గా 50K పర్ ఇయర్ అయితే మీరు తీసుకోవచ్చు పేమెంట్ సీట్లు అనేది. అయితే ఎప్పుడు వెళ్ళాలి, ఏ కాలేజ్కి వెళ్ళాలంటే మీకు నచ్చిన కాలేజీకి వెళ్ళొచ్చండి. ఇక్కడ కాలేజెస్ లిస్ట్ కూడా చాలా ఉంది. ఈ కాలేజెస్ లిస్ట్ మీకు దగ్గరగా ఉండే లిస్ట్ చూసుకొని మీరైతే డైరెక్ట్ గా ఆ కాలేజెస్ కి వెళ్ళి ఒకసారి మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఓకే అనుకున్నట్లయితే అక్కడ పేమెంట్ సీట్ మీరు తీసుకోవచ్చు. మేము పే చేయలేము అనుకుంటే ఫేజ్ 2 వరకు వెయిట్ చేయండి. ఫేజ్ 2 లో కూడా రాకపోతే స్పాట్ అడ్మిషన్స్ అని చెప్పి ఒకటి ఉంటది. ఈ ఫేజ్ 1 ఫేజ్ 2 లో మిగిలిన సీట్లు ఏవైతే ఉన్నాయో అవి స్పాట్ అడ్మిషన్ లోకి వస్తాయి. రియంబర్స్మెంట్ అనేది రాదు. మీరు ట్యూషన్ ఫీజు అయితే పే చేసుకోవాలి. ట్యూషన్ ఫీజు అంటే ఇక్కడ లిస్ట్ లో ఏదైతే ఇక్కడ ఉందో ఈ చివరిలో ఉన్నాయి కదా కాలేజ్ ట్యూషన్ ఫీజు ఫిక్స్డ్ బై గవర్నమెంట్, కాబట్టి ఇవి పే చేసుకుంటే సరిపోద్ది. రియంబర్స్మెంట్ అనేది అయితే రాదు. సో ముఖ్యంగా ఈ వీడియోలో 3 విషయాలు మనం డిస్కస్ చేయడం జరిగింది. వీటి గురించి ఏదైనా కామెంట్స్ ఉంటే కింద తెలియచేయండి. కొంచెం బిజీగా ఉండడం వల్ల ప్రతి కామెంట్ కూడా రిప్లై ఇవ్వలేకపోతున్నానండి. అలాగే ఏదైనా డైరెక్ట్ గా మాట్లాడాలనుకుంటే కాల్ మీ 4 అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. నిమిషానికి 3 రూపీస్ చార్జ్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి ఏ క్వశ్చన్ అయినా అడగచ్చు, నేను డైరెక్ట్ గా నేనే మాట్లాడడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఇవి అప్డేట్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.